హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ధనత్రయోదశి అలాగే శని త్రయోదశి అని కూడా అంటారండి. ఈరోజు అయితే చాలా విశేషమైన రోజు అండి. ఈరోజు అయితే ఉదయాన్నే క్లీనింగ్స్ అనేవి కంప్లీట్ చేసేసుకొని, దాని తర్వాత తలంటు స్నానం అయితే చేసేసుకొని, ఈ విధంగా గడప పూజనైతే చేసుకుంటున్నానండి. ఈ మన సింహద్వారం ఏదైతే ఉంటుందో గడప పూజ ఈ కార్తీక మాసం అంతా కూడాను చాలా మంచిదండి. గడప దగ్గర రోజు ఇరువైపులా దీపాలనైతే పెట్టుకోవాలి అండి. ఈ నెలంతా కూడా గడపని పూజిస్తే చాలా మంచిది అండి. ఈ ఉదయం, సాయంత్రం ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉదయం అయితే అందరూ యథావిధిగా అందరూ ఇంటి ముందు ముగ్గునైతే వేసుకుంటారు కదా అండి. అలాగే ఇలా గడప పూజను కూడా పసుపుతో అలంకరించుకొని ఇలా చక్కగా అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఉదయం వీలు కాని వాళ్ళు అయితే సాయంత్రం సంధ్యా సమయంలో 6 తర్వాత అయితే దీపాలను వెలిగించుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. గడప పూజ ఎంత అందంగా చేసుకుంటామో ఈ ఇంట్లో అంత సంతోషంగా అనిపిస్తుంది అండి.
ధనత్రయోదశి అంటే ధనలక్ష్మి పూజను అలాగే కుబేర పూజలను అయితే చేసుకుంటారు అండి. ధనత్రయోదశి నుంచి దీపావళి అనేది ఆరంభం అవుతుంది అండి. ఇలా ప్రతినిత్యం చక్కగా రంగులతో ముగ్గులను అయితే అలంకరించుకొని సాయంత్రం పూట దీపారాధన, ఇంటి ముందు దీపాలను అయితే ఈ మాసం మొత్తం కూడాను పెట్టుకోవాలి. చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా ముగ్గునైతే కంప్లీట్ చేసేసుకున్నాను అండి. ఆ తర్వాత తులసి కోటను అయితే ముందుగానే క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఆ తర్వాతే ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత అయితే పసుపుతో ఇలా తులసమ్మను అయితే అలంకరించుకుంటున్నాను. ఈరోజు తులసిని పూజిస్తే చాలా మంచిది అండి. ఈరోజు శనివారం కదా, అలాగే శని త్రయోదశి. ఈ తులసి పూజ అనేది చాలా మంచిది ఈరోజు చేసుకుంటే. ప్రతినిత్యం తులసి కోట దగ్గర దీపారాధన చేస్తాము కదండి, అలాగే ఈరోజు ఒకసారి క్లీనింగ్ అనేవి మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇలా తులసి కోటకి కొత్తదనం రావాలి అంటే మళ్ళీ అలంకరించుకుంటే చాలా బాగుంటుంది అండి. ఈ విధంగా అయితే గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. ఇవాళ అయితే శని త్రయోదశి అని చెప్పుకున్నాం కదండి. ఇలా బియ్యపిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకుందామని ఇలా ప్రమిదలని అయితే తయారు చేసుకుంటున్నాను. ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిది అండి. లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించుకుంటే చాలా మంచిది. ప్రమిదలు ఇలా తయారు చేసేటప్పుడు మీకు పగుళ్ళు ఏమైనా కనిపిస్తూ ఉంటే ఇలా వాటర్తో ప్రెస్ చేస్తూ ఉంటే ప్రమిదలు అనేవి సాఫ్ట్గా, నీట్గా, పగుళ్ళు అనేవి లేకుండా చాలా బాగా వస్తాయండి. ఒకసారి చేసి చూడండి. ఈ టిప్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఒకసారి డీప్ క్లీన్ అయితే చేసి పెట్టుకున్నానండి. ఇలా ఒకసారి అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకొని ఆ తర్వాత అయితే చిత్రపటాలను అయితే గంధం, పసుపు, కుంకుమ అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకుంటాను.
ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌ని ముందుగా అయితే అలంకరించేసుకొని ఒక తమలపాకు పైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అండి. పిండి ప్రమిదల కోసం ఈ విధంగా 2 తమలపాకులను అయితే అక్కడ పెట్టేసుకొని వాటిపైన 2 బియ్యపిండి ప్రమిదలను అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా వస్త్రమాల అయితే వేసుకుంటున్నాను. ప్రమిదలకి గోవిందనామాలు అయితే ముందుగానే పెట్టి సిద్ధం చేసుకున్నాను అండి. ఇలా దీపారాధన కోసం నువ్వుల నూనెను అయితే ఏర్పాటు చేసుకొని వత్తులైతే వేసుకున్నానండి. త్వరగా వెలగడానికి కొద్దిగా పచ్చకర్పూరం అయితే అంటించానండి. ఆ తర్వాత అగరబత్తితో అయితే దీపారాధన చేసుకొని ఒక్కసారి అయితే ధూపం అయితే వేసుకున్నాను. దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని అయితే నమస్కరించుకుంటూ పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేసుకున్నాను. ఈ విధంగా పువ్వులతో అయితే పూజా మందిరాన్ని అలంకరించుకుంటున్నాను. స్వామివారిని ఇలా అక్షింతలతో తులసి దళాలతో గోవింద నామాలు చెప్తూ పూజని అయితే భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నాను. తులసి దళాల అలంకరణ తర్వాత స్వామివారు అయితే చాలా అందంగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత అయితే బెల్లం ముక్కని అయితే నైవేద్యంగా పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత అయితే అరటిపళ్ళను కూడా నైవేద్యంగా చూపెట్టుకుంటున్నాను. ఈ విధంగా స్వామివారికి ప్రసాదాలను అయితే నివేదించిన తర్వాత ఒకసారి అయితే హారతి అనేది ఇస్తున్నాను. ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. తర్వాత తులసి చెట్టు దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను అండి. పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో తులసి కోటను అయితే అలంకరించుకుంటున్నాను. ఆ తర్వాత నైవేద్యాన్ని చూపెట్టేసి ధూపం అయితే వేసుకున్నానండి.
ఈ విధంగా ధూపాన్ని అయితే ఒకసారి అన్ని రూమ్స్‌లలో ఇల్లంతా కూడా ధూపం అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవడం ద్వారా చాలా మంచిది. ఏ నెగెటివ్ ఎనర్జీ ఉన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అండి. ఈవినింగ్ అయితే యమద్వీపం అనేది పెట్టుకోవాలండి. ఆ వీడియో అయితే షార్ట్ వీడియో అయితే పెడతాను అండి. ఈ పూజా వ్లాగ్ అనేది ఏ విధంగా ఉంది, నచ్చిందా? షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.